చేది ఉదాహరణకి నా ప్రత్యర్థి లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ గారు పెడితే, ఆయన ఒక విజ్ఞానంగా చదువుకున్న వ్యక్తిని వివేకవంతుని పెడితే, ఆయనతో పోటీ చేస్తున్నాం అనుకుంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిని వివేకవంతునే పెడతాను. అది పద్ధతి. ఇప్పుడు మనకి ఉదాహరణకి వైసీపీ నాయకులు బొత్స గారిని పెట్టారమ్మా మన విజయనగరం. బొత్స గారికి ఎంత మంచి పేరు. ఓకే, మన భీమిలీకి సంబంధం లేకపోయినప్పటికీ మన ఉత్తరాంధ్ర సమస్య కదా మనకి. అక్కడ పార్లమెంటు అంటే నేను ఎంత కష్టపడుతున్నానంటే ఎక్కడికి వెళ్ళినా మన జన సైనికులు ఉంటే ఒక్కరు రావట్లేదు, భయపడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు రావడానికి ఏంటంటే బొత్స గారు భయపడతాం సార్, బొత్స గారు భయపడతాం సార్, బొత్స గారు భయపడతాం సార్. మరి ఏం చేశామమ్మా మనం? మనకి వినమ్మా వినండి, అలాగే కాదు. మరి బొత్స గారిని ఎదుర్కోవాలంటే ఉన్నోళ్ళు ఒక్కరు రావట్లేదు. మా తమ్ముడు నేను సీనియర్ ఒకటే అడిగా, బాబు నువ్వు జాగ్రత్త. నేనేమంటానంటే నా రాజకీయ వ్యూహం ఒకటే, పెద్ద తెలివితేటలే వాడను. నువ్వు గెట్టోళ్ళు పెడితే నేను గెట్టోళ్ళు పెడతా, నువ్వు చదువుకున్న వాళ్ళు పెడితే నేను చదువుకున్న వాళ్ళు పెడతా. నువ్వు అక్కడ మా సీటు గెలవాలంటే ఎలాంటి వాడిని పెడితే గెలుస్తాను, నేను అలాంటి వాడిని పెడతాను. అంతేగాని కూర్చోబెట్టి మీరు కత్తితో మాట్లాడితే మటుకు నేను బెత్తంతో మాట్లాడు, నేను కూడా కత్తితోనే మాట్లాడు. మీరు రాజ్యాంగం పట్టుకొని ఈ పుస్తకం పట్టుకొని మాట్లాడితే నేను పుస్తకంతో పెట్టుకుని మాట్లాడతాను. మీరు కర్రతో మాట్లాడితే నేను కర్రతో మాట్లాడతాను. మీరు కత్తితో మాట్లాడితే నేను కత్తితో మాట్లాడను. లేదు మీరు హృదయంతో మాట్లాడితే నేను హృదయంతో మాట్లాడను. మీకు ఏదిగా నిర్ణయించాను. మరి బొత్స గారు మనకు అలా మాట్లాడాల. అందుకని ఏం చేశాం, మన వైజాగ్ నుంచి విజయనగరానికి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముక్తా సీఎం కరెక్ట్ గా బొత్స గారి కరెక్ట్ గా ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసినోడు, చిన్నోడు. నువ్వేం చేస్తావో తెలీదు, మంచి బలంగెళ్ళు. జన సైనికులకి విజయనగరంలో ధైర్యాన్ని నువ్వు. బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నారు, బెల్ట్ షాపులు ఆఫ్ చేయించు రేపొద్దున ఎంపీ అయ్యాక. నవ్వుకు సీరియస్ గా చెప్తున్నా. అలాగా మన రాజకీయ వ్యూహం ఒకటేనమ్మా. నేనైతే డబ్బులు ఖర్చు పెట్టాను. నేనేమంటానంటే నేను కాంశీరామ్ గారి దగ్గర ఒకటే పద్ధతి నేర్చుకున్నా. ఇంకా నేనేం కోరుకుంటానంటే మీరు వైసీపీ నాయకులు బాబు మొత్తం శెట్టి అని పేరంటే అవంతి శ్రీనివాస్ గారు, ఆయన టీడీపీ వైసీపీ టీడీపీలా వైసీపీ. అలాగే సబ్బహారి గారి దగ్గర వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఇస్తారంటే నాకు తెలియదమ్మా, మీ ఇష్టం, నాకు తెలియదు. నేను చెప్పను మీరు డబ్బు తీసుకోండి నేను చెప్పకూడదు, నేను చెప్పను, తప్పదు, వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు డబ్బులు ఇస్తారని అంటున్నారు, మరి నాకు తెలియదు ఎంతవరకు. నేను వింటున్న వార్తలు నేను తీసుకోమని చెప్పకూడదు, తప్పదు. కానీ నేనైతే డబ్బులు ఇవ్వలేనమ్మా. నేను మీకు నా హృదయం ఇస్తాను, నా జీవితాన్ని ఇస్తాను, నా విలువైన జీవితాన్ని మీకు ఇస్తాను, విలువలు నిలబెడతాను. కాంశీరామ్ గారి ఆశయాల ముందుకు తీసుకెళ్తాం, భగత్ సింగ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం, నేతాజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎలాంటి యువత ఉండాలి అంటే కూర్చోబెట్టి ఎక్కడో మీరు పులివెందల నుంచి